1 2 1 వావ్, నువ్వు నిజంగా అద్దరు కడుతున్నావు జియాన్. హే, నేను చేయకపోతే ఇంకెవరు చేస్తారు? చాలా పాపులర్. మార్కెట్ లోకి ఎప్పుడు వస్తుందని కూడా ఎవరు చెప్పలేరు. వాడు మాట్లాడేది దేని గురించి? సునియో గ్యాగ్లర్ కామిక్ బుక్ కొన్నాడు, అందుకే అలా గొప్పలు చెప్పుకుంటున్నాడు. వచ్చిన దగ్గర నుంచి ఇదే గోల, నేను భరించలేకపోతున్నాను జియాన్. గ్యాడ్లర్ గురించి మాట్లాడుతున్నాడా? నువ్వు ఆ బుక్ కొన్నావంటే నమ్మలేకపోతున్నాను. అవును, కామిక్ అమ్ముతున్నారని నాకు తెలియగానే నేను వెంటనే కొనుక్కోవడానికి వెళ్ళాను, కానీ అప్పటికి అమ్ముడు పోయాయి. అసలు నీకు ఆ బుక్ ఎలా దొరికిందో చెప్పవా ప్లీజ్? అదేంటంటే ఆ బుక్ షాప్ ఓనర్ నా కోసం ఒక బుక్ రిజర్వ్ చేసి పెట్టారు. ఎందుకంటే నేను రెగ్యులర్ కస్టమర్ కదా, అందుకే నేను ఈ బుక్ ని ఈజీగా కొనగలిగాను. నిజంగానా? నాకు ఒకసారి చూపిస్తాను ప్లీజ్. మీకు ఈ కామిక్ చదవాలనుంటే షాప్ కి వెళ్ళి కొనుక్కోండి. నాకు ఈ కామిక్ చదవాలనుంది, చదవగానే తిరిగి ఇచ్చేస్తాను సునియో. జియాన్, నేను ఇంకా బుక్ ని చదవలేదు. బుక్ నీదే కదా, నువ్వు ఎప్పుడైనా చదువుకోవచ్చు, అంత ఫీల్ అయిపోతావేంటి? ఇప్పుడు నేను దాన్ని నీకు ఇవ్వను, నాకు కూలైన తర్వాత తిరిగిస్తాను. అనవసరంగా విసిగించకు సునియో, వెళ్ళిక్కడి నుంచి వెళ్ళు. కానీ నువ్వు క్లాస్ లో కామిక్ చదవకుంటే ఏం చేస్తావు? భలేవాడివే, మాస్టర్ గారు చూసేటట్టుగా నేను చదువుతానా ఏంటి? చాలా కేర్ తీసుకుంటాను, నువ్వే చూస్తావుగా. వద్దు జియాన్, సార్ ఆ బుక్ చూసారంటే కష్టం. నువ్వు ఇంటికి వెళ్ళి చదువుకో. అనవసరంగా నువ్వు టెన్షన్, నన్నెందుకు టెన్షన్ పెడతావు? నోరు మూసుకో. He suddenly realized that countless sinners were climbing up after him on the spider's web, like a file of ants. They climbed and punished them. ఇక చాలు, నువ్వు కూర్చో. నోబితా, నోబి, సార్. షిజికా చదివిన వాక్యాలకి అర్థమేమిటో వివరంగా చెప్పు నోబితా. శిజుకా చదివిందా? ఏం చదివింది సార్? సినాప్సిస్, అది కూడా వినలేదా నువ్వు? అది ఏంటంటే అంటే నువ్వు క్లాస్ లో పాఠం వినకుండా దిక్కులు చూస్తున్నావు అన్నమాట. లేదు సార్. ఇంకొకరు చదువుతున్నప్పుడు శ్రద్ధగా వినాలి, ఇంకెప్పుడు ఇలా బిహేవ్ చేయదు. సారీ సార్. ఇప్పుడు ఎవరిని చదవమందాం? ఏం చదువుతున్నావు? ఏం బుక్ ఇది? అది గ్యాడ్లర్ కామిక్ బుక్ సార్. నేను దీని పేరు అడగలేదు జియాన్, క్లాస్ లో ఎందుకు చదువుతున్నావు అని అడుగుతున్నాను. అందుకే నువ్వు ఎప్పుడు ఫెయిల్ అవుతూనే ఉన్నావు. ప్రతి టెస్ట్ లోనూ నీకు తక్కువ మార్కులే. ఇలా అయితే ఈ సంవత్సరం నువ్వు పాస్ అవడం కష్టం. ఈ కామిక్ బుక్ నేను తీసుకుంటాను, ఇది నీకు తిరిగి ఇవ్వను. ఇంకెప్పుడు క్లాస్ కి కామిక్స్ తీసుకురావద్దు. ఏమిటి నేను చెప్పింది అర్థమైందా? తీసుకోండి సార్. అన్యాయంగా నా బుక్ తీసుకుపోతున్నారే. ఇవాళ క్లాస్ భలే సరదాగా ఉంది కదూ. జియాన్, నువ్వు ఏదో ఒకటి చేస్తావు కదూ. నువ్వేం మాట్లాడుతున్నావు సునియో? గ్యాగ్లర్ గురించి. అదే మాస్టర్ ని చేతిలోంచి లాక్కున్నారు కదూ. ఓహో, నువ్వు ఆ బుక్ గురించి అంటున్నావా? ఏంటంత కూల్ గా చెప్తున్నావు? నేను ఇంకా ఆ బుక్ ని చదవలేదు. అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది, అంతా పిడకలుగా మర్చిపోవాలి. వెళ్ళిపో అమ్మా ఇక్కడ నుంచి. అలాంటివే జియాన్. ఆ బుక్ కొనడానికి నేను ఎంత కష్టపడ్డానో తెలుసా? దయచేసి దాన్ని నాకు తెచ్చివ్వు. నువ్వు క్లాస్ లో కామిక్ చదవకుండా ఉండాల్సింది. ఏమిట్రా ఇలా జిడ్డులో పట్టుకుని విసిగిచ్చేస్తున్నావు? నా కోపం వస్తే దబా దబా వాయించేస్తాను. ముందు ఇక్కడి నుంచి వెళ్తావా లేదా? అంతేనంటావా? అయితే నువ్వు టెస్ట్ లో 0 మార్క్స్ తెచ్చుకునే టెస్ట్ పేపర్ ని మీ మమ్మీకి చూపిస్తాను. అంటే ఆగు సునియో, అంత పని చేయకు. మాస్టర్ దగ్గర నుంచి ఖచ్చితంగా ఆ కామిక్ బుక్ ని నీకు తెచ్చిస్తాను. నా మాట నమ్ము ప్లీజ్, తొందరపడకు. నిజంగానే అంటున్నావా? చూడు సునియో, నేను మాట అంటే మాటే. దయచేసి ఆ టెస్ట్ పేపర్ మా మమ్మీకి చూపించకు. ఓకే ఓకే. ఓ గుడ్, వాళ్ళకు ఒప్పందానికి వచ్చారు. హే నోబితా, కరెక్ట్ గా మంచి సమయానికి వచ్చావు. నా కోసం మాస్టర్ దగ్గరికి వెళ్ళి ఆ కామిక్ బుక్ ని తీసుకురావా ప్లీజ్. ఏంటి? నేనా? నా వల్ల కాదు, నన్ను ఇరికించుకో. డోరేమాన్ హెల్ప్ తీసుకుంటే నువ్వే పనైనా ఈజీగా చేయగలవు నోబితా. అవునవును, కానీ డోరేమాన్ ఈ పని చేయడానికి ఒప్పుకోవాలి కదా. అలా అనకు, వెళ్ళి డోరేమాన్ ని రిక్వెస్ట్ చేయి. అసలు మాస్టర్ నేను క్వశ్చన్ వేసిన వెంటనే నువ్వు మర్యాదగా దానికి ఆన్సర్ ఇచ్చేస్తుంటే ఆయన నా వంక చూసేవారే కాదు, నేను దొరికిపోయేవాడిని కాదు. కాబట్టి దీనికంతటికీ కారణం నువ్వే నోబితా. చెప్పింది అర్థమైందా? అందుకే నసక్కుండా వెళ్ళి ఆ కామిక్ బుక్ ని తీసుకురా నోబితా. అనవసరంగా నన్ను బ్లేమ్ చేస్తావా? కాదంటే నాలో రాక్షసుని చూస్తావు. ఏం చేస్తానో నాకే తెలీదు నోబితా. ఏంటి, కామిక్ బుక్ ని తిరిగి తీసుకొచ్చే మిషనా? నా దగ్గర అలాంటివి ఎలాగైనా సరే నువ్వు నాకు కామిక్ తెచ్చివ్వాలి. ప్లీజ్ 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 డోరేమాన్, ప్లీజ్ ప్లీజ్ కామిక్ తెచ్చి ఇప్పుడు డోరేమాన్.
చూస్తాను. రెడ్ లైట్, గ్రీన్ లైట్, క్యాప్. ఏంటిది? అరే ఏంటి నోబితా, నీకు దాగుడు మూతలు తెలీదా? తెలుసు. ఈ క్యాప్ కూడా గేమ్ లాంటిదే. నువ్వు ఈ క్యాప్ వేసుకున్నప్పుడు ఇతరులకి తెలియకుండా వాళ్ళ వెనకాలే దాక్కోవటం చాలా ఈజీ. ఓ అలాగా? తర్వాత నువ్వు వాళ్ళని బాగా భయపెట్టచ్చు. ఒకవేళ నువ్వు వస్తున్నావని వాళ్ళకి తెలిసిపోయిందనుకో, నువ్వు అలా నుంచోవాలి. కదలకుండా నుంచుంటే వాళ్ళకి కనపడవు. నిజంగానే చెప్తున్నావా? నన్ను నమ్ము నోబితా, దీన్ని ఎలా వాడాలో ఇప్పుడు చూపిస్తాను. సరే. నేను నీ వెనకాల వస్తున్నట్టు నీకు తెలిస్తే నువ్వు తిరిగి చూడాలి. కాంప్లికేటెడ్ గా ఉంది. అవును. అరే అరే, ఎక్కడికి వెళ్ళిపోయాడు? నిజమే, డోరేమాన్ కనిపించట్లేదు. ఏ డోరేమాన్, ఎక్కడ దాక్కున్నావు? నువ్వు ఇలా చేయకూడదు. విచిత్రంగా ఉందే. నువ్వు ఎక్కడున్నావు డోరేమాన్? అయితే నువ్వు ఇంతసేపు ఇక్కడే ఉన్నావా? అవును నోబితా, నువ్వు కదలకుండా నుంచున్నావంటే నువ్వు ఎవ్వరికీ కనపడవు. సరే, ఇప్పుడు నువ్వు దీన్ని యూజ్ చేసి టీచర్ దగ్గర నుంచి కామిక్ బుక్ తీసుకురా. డోరేమాన్ చాలా ఈజీగా చెప్పేశాడు, కానీ ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందో లేదో. స్టాఫ్ రూమ్ ఎక్కడ ఉంటుందో అర్థం కావట్లేదే. ఇక్కడుందా? ఇదే కానీ ఎక్కడ లేరా? నోబితా, నా స్టాఫ్ రూమ్ లోకి రావడానికి నీకు ఎంత ధైర్యం? మన అనుకున్నదొకటి అయిందొకటి. ఏం చేయాలి? నాకు ఇది వర్కౌట్ అవుతుంది అనిపించట్లేదు. అరే దీన్ని ఎక్కడో చూసినట్టుంది. ఇక్కడేం చేస్తుంది? ఆహా, గుర్తొచ్చింది, ఇది షిజుకా బాడీ. పీకో, ఎక్కడికి వెళ్ళిపోయావు పీకో? పీకో, పీకో. నోబితా, ఏంటి నీ బర్డ్ మిస్ అయిపోయిందా? అవును, నీకెలా తెలుసు? ఎందుకంటే ఇప్పుడే నాకు అది చెట్టు మీద కనిపించింది. ఇదంతా మా అమ్మ వల్లే జరిగింది. దానికి నీళ్లు తీసుకురావడానికి వెళ్ళినప్పుడు కేజ్ డోర్ ఓపెన్ చేసి వెళ్ళింది. దాన్ని ఎలా పట్టుకోవడం నోబితా, నాకేం అర్థం కావట్లేదు. డోంట్ వరీ, నేను నీకు హెల్ప్ చేస్తాను. ఇదిగా, దీన్ని యూజ్ చేయడం చాలా ఈజీ. థ్యాంక్ యూ. ఈ క్యాప్ వేసుకుంటే తనకి కనబడవు. అప్పుడు తన వెనకాలే వెళ్ళు. ఒకవేళ పీకో తిరిగి చూస్తే కదలకుండా అలాగే నించో. అప్పుడు నువ్వు దాన్ని ఈజీగా పట్టేయచ్చు. ఓకే, అర్థమైంది. నేను ట్రై చేస్తాను. అదర్ కొట్టేశావు షిజుకా. థ్యాంక్ యూ సో మచ్ నోబితా, నీ వల్లే దీన్ని పట్టుకోగలిగాను. అయితే నేను కూడా నా పని పూర్తి చేయొచ్చు. ఇప్పుడే వెళ్ళిపోతాను. It is on fire. Don't even look at me wrong when I come through the hood. Ain't nothing changed, still I like my homies. And when I hit the block, I still will chill. See, I don't want to, man, but I will if I got to. 'Cause if they get to messing around, 'cause if they get to calling all cars and phony rap stars to think they got me. I'm on some Superman shit now, they shouldn't have shot me. 'Cause I'm convinced that my squad is real and God has blessed me with the power to be hard to kill. I got a mind that's full of murderous thoughts. When unleashed, I make them niggas bow. Feel me now or be deceased. I ain't choosing sides. Hell nah, fuck everybody. It's West Side when I ride, watch for dead bodies. Lyrics and colorful words are anesthetics. Problems are getting worked out faster than calisthenics. I'm bulletproof, blazed up on top of a man's roof. Hands on the fully AK, so what you plan to do? Move motherfuckers till they feel me. It's West Coast, nigga, fuck New York. Now that everybody here, you shot at my homies, now I'm a blast. Screaming thug life, motherfucker, when I pass. NY87. don't even look at me wrong when I come through the hood. Ain't nothing changed, still I like my homies. And when I hit the block, I still will chill. See, I don't want to, man, but I will if I got to. 'Cause if they get to messing around,
admire me or you confront and just disappear. You should have tested the road, so I'm rolling, my money is stacked. So homie, if you get out of line, you're paying for that. I got an arsenal of infantry, I'm built for this mentally. That's why I'm the general, I do what they pretend to do. Front on me now, nigga, I'll be the end of you. Forget your enemies and think of what your friends will do. I drop a bag off, they let them off. They hard rocks till they hit, then they mash off. I'm not for the games, I'm not for all the playing. Now tips ring when I unleash the pain. Get the message from the lines and get the message from the paint a picture with words. You can see when I shine, put my back on the wall, homie, watch me go for mine. I let 21 off at the same time. Yeah. Don't even look at me wrong when I come through the hood. Ain't nothing changed still. I let my homies. And when I hit the block, I still will chill. See, I don't want prayer, but I will if I got to. Cause if they get to messing around. Dear mama, I know you worry cause I'm hardly at home. Every other night in jail, got to pay some by the phone. I'm shaking cause I can take it, got me living in hell. Like I'm walking with a secret that'll kill me if I tell. I live a thug life that can't nobody change me. Not to the brain, going insane, just a part of the game. So much pain in the fast lane, finally it's dry eyes. When I die, bury me with my 4-5. And let the devil feel the wrath of a nigga. Going to hell with my finger on the trigger. Now everybody's staring, got a nigga losing hair, and they wonder if I'm all there. Well, don't blame me, blame the flame that flickers when niggas getting richer. Now tell me if you wanna live forever, niggas dying, so be ready for whatever. Come on. Don't even look at me wrong when I come through the hood. Ain't nothing changed still. I let my homies. And when I hit the block, I still will chill. See, I don't want prayer, but I will if I got to. Cause if they get to messing around. They think they're crazy, but they ain't crazy, let's face it. Shit, basically, they just playing sick dance. Shit, they ain't saying shit, spraying 50. A to the K, get in the way, I bring Dre and them with me and turn this day into fucking mayhem. You staying with me? Don't let me lose you, I'm not trying to confuse you. When I let loose with this Uzi and just shoot through your Isuzu. You get the message, am I getting through to you? You know what's coming, you motherfuckers don't even know, do you? Take some big and some pop, and you mix them up in a pot. Sprinkle a little big yellow top. What the fuck do you got? You got the realest and illest killers tied up in a knot. The juggernauts of this rap shit, like it or not. It's like a fight to the top just to see who died for the spot. You put your life in this, nothing like surviving a shot. Y'all know what time it is, soon as 50 signs on the dot. Shit, what you know about death threats? Cause I get a lot. Shady Records was 80 seconds away from the towers. Them cowards fuck with the wrong building, they meant to hit ours. Better evacuate all children. Nuclear showers, there's nothing spookier. You're now